వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేశారో ఆ ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే, సాలరీ మాత్రమే మనకి ఇవ్వటం అనేది చేస్తారు, ఆఫర్ చేస్తారు. అంతేగాని సార్ మీ అవసరాలకు సరిపడా నేను ఇస్తాను, మీ అవసరాలు ఏంటి, ఏమున్నాయి అని అడుగుతారా? నో కదా. ఎస్ అండి. మరి మీ జీవితంలో కళలు ఏమున్నాయి అని అడుగుతారు ఎవరైనా? నో. ఎస్ అండి. మరి ఈ రెండు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి కదండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా ఆర్థిక అవసరాలు, కొన్ని కళలు. నాకైతే ఒక ఆర్డినరీ హౌస్ వైఫ్ గా నా ఆర్థిక అవసరాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉంటదండి. నేననే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటది కదండి. మరి ఒక 10,000 సంపాదించే ఒక చిన్న చిరుద్యోగి అనుకోండి, అతనికి 15,000, 20,000 అవసరాలు ఉంటాయి. ఒక 50,000 సంపాదించే వ్యక్తికి 60,000, 70,000 అవసరాలు ఉంటాయి. ఈవెన్ ₹1,00,000 సంపాదించే వ్యక్తులకు కూడా వారికి ఉండే అవసరాలు వారికి ఉంటే, ఇంకా అదనంగా ఇంకొక 20,000 ఉంటే బాగుండు, ఒక 50,000 ఉంటే బాగుండు అనే ఆలోచనలో ఉంటారు. ఎందుకండి? ఎందుకు అంటే మనము ఈ రోజుల్లో మనం సంపాదించే దానికన్నా మన ఖర్చు, మన అవసరాలు అంత ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరి ఒక చిన్న చిరుద్యోగి అయితే ఒక చిన్న స్కూల్లో పిల్లల్ని చదివించాలి. మరి దానికి అవసరమైన అమౌంట్ నాకు వేరే ఇంకొక ద్వారా వస్తే బాగుండు అని ఆలోచిస్తారు. ఒక హౌస్ వైఫ్ కూడా అలాగే ఆలోచిస్తారు. అలానే మరి పెద్దగా సంపాదించే వ్యక్తులు వారి పిల్లల్ని ఒక ఉన్నతమైన చదువులు చదివించాలి. వాళ్ళకి అన్ని కూడా ఉన్నతంగా వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని కూడా అందించాలి అనే ఆలోచనలో ఇంకా అదనంగా ఆలోచిస్తారు. అలా ఒక రేంజ్. ఫ్రెండ్స్ ప్లీజ్ రండి, మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. అలా ఎవరికి తగిన ఆలోచనలు, ఎవరికి తగిన కోరికలు, ఎవరికి తగిన అవసరాలు వారికి ఉంటాయి కదా. కాబట్టి మరి ఈ రోజు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్న వారు కూడా, వాస్తవం ఏం చెప్పాలంటే ఒక వాస్తవికమైన సర్వే రిపోర్టు ప్రకారం ఇప్పుడు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్న వారు కూడా మధ్య తరగతి వారి కిందే లెక్క కదా ఫ్రెండ్స్. ఎస్. మరి అలాంటి వారు కూడా ఏం ఏం ఆలోచిస్తారంటే నాకు అదనపు ఆదాయం కావాలి, నాకున్నటువంటి అవసరాలు, ఈ నీడ్స్ అన్ని తీర్చుకోవాలంటే నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలని ఆలోచనలో ఉంటారు కదా. ఎస్ ఫ్రెండ్స్. మరి అలాంటి ఒక మీకు ఇలాంటి యొక్క అవసరాలు ఉన్నాయా? క్వశ్చన్ చేసుకోండి, ఏమేమి ఉన్నాయి ఏంటి. ఎస్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీ జీవితంలో కళలు, కళలు లేని వాళ్ళు ఎవరుంటారు కదండి. అదేంటండి అలా అడుగుతున్నారు? కళలు లేని వాళ్ళు ఎవరుంటారు? చాలా కళలు ఉన్నాయి. నాకు చాలా కళలు ఉన్నాయి, కానీ ఆ కళల్ని బయట పెట్టుకునే సాహసం నేను చేయలేను. నేను అలాగే అనుకునేదాన్ని. యాజ్ ఎ హౌస్ వైఫ్ గా ఆ కళల్ని నేను బయటకి వ్యక్తపరచుకునే సాహసం కూడా నేను చేసి ఉండలేదండి. ఎందుకంటే అవి తీరవు, వాటిని నేను ఎప్పుడు కూడా సాకారం చేసుకోలేను అనేది నా మైండ్ కి, మనసుకి చెప్పేసుకుని వాటిని పక్కకు పెట్టేశాను. ఎస్. మరి అలాంటి కళలు చూడండి, ఇవి చాలా మరి సొసైటీలో ప్రతి వ్యక్తికి కావాల్సినవి. డ్రీమ్స్ అని అంటాము, మరి నీడ్స్ కూడా ఇవి. డ్రీమ్స్ కన్నా ముందుగా ఇవి నీడ్స్ కూడా అని చెప్పొచ్చు. అందుకనే మీ ఆర్థిక అవసరాలు, మీ కళలు, ఆ రెండు చూడండి. ప్రతి ఒక్కరికి, ఒక మధ్య తరగతి వ్యక్తులకైతే చూడండి ఇవి అందని ద్రాక్ష కదా. ఏంటండి అవి? ఒక కార్. మీ డ్రీమా? కార్ అనేది మీ డ్రీమా? ఎస్, నా డ్రీమ్. కానీ దాన్ని నేను ఎప్పుడు కూడా బయటకి వ్యక్తపరచలేదు, ఎందుకంటే నాకు అసాధ్యం అనుకున్నాను. మరి ఒక సొంత ఇల్లు, మరి అది నీడు, అలానే డ్రీమ్ కూడా. నా సొంత ఇల్లు నాకు అలా అంటారు కదా. మీ సొంత ఇంటి కళని సాకారం చేసుకునే అవకాశం మీకు బయట ఎక్కడైనా దొరికిందా? నో. మరి ఇక్కడ నాకు దొరికింది, నాకైతే బయట ఎక్కడ దొరకలేదు, మరి నాకు ఇక్కడ కనిపించింది. ఎస్, సొంత ఇల్లు మన డ్రీమ్. మరి పిల్లలకు ఒక మంచి చదువులు చదివించడం, మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడం. ప్రతి ఒక్కరికి మేము ఎలా ఉన్నా సరే మా పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించాలి, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచరే మా డ్రీమ్ అని అంటారు కదా. ఎస్ అండి. మరొక ఫారెన్ ట్రిప్స్. ఫారెన్ ట్రిప్స్ అనేది ఇప్పుడు మనం జనరల్ గా ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయటానికి వెళ్ళటం అనేది ఒక డ్రీమ్ అయితే, మరి మా పిల్లల్ని ఫారిన్ లో చదివించాలి అనేది కూడా ఒక డ్రీమ్. ప్రతి తల్లిదండ్రులకి డ్రీమ్ ఉంటది కదండి. మరి ఇవాళ రేపు చాలా మంది వారి పిల్లల్ని ఎంఎస్ చేయటానికి మరి యుఎస్ఏ పంపిస్తున్నారు. చక్కని ఉన్నతమైన చదువులు, తను ఎంత కష్టపడినా సరే మేము మా పిల్లల్ని ఫారిన్ లో చదివించాలి అనే ఆలోచన కలిగి ఉంటున్నారు కదా. ఎస్, అది ఒక డ్రీమ్. తర్వాత చూడండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే ప్రతి వ్యక్తికి ఇది ఒక డ్రీమ్ అండి. మరి అది కలలోనే మనం ఊహించుకుంటూ ఉంటాం. నేను కోటీశ్వరుని అయితే బాగుండు, నేను లక్షలు సంపాదిస్తే మంత్లీ బాగుండు అనేది చాలా మందికి అదే డ్రీమ్ గానే ఉండిపోయింది. మరి వాస్తవమైన పరిస్థితిలో చూస్తే
మరి ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న అవసరం వచ్చినా వాటి కోసం మరి లోన్స్ అని, మరి అప్పులని ఇలా వాటి కోసం వెళ్ళే పరిస్థితిలో ఉన్నాం. ఇది వాస్తవం. మరి ఇంకొక డ్రీమ్, చాలా మంచి డ్రీమ్ అండి ఇది. ఏంటి అంటే మన పిల్లలకి మనకి అంటూ కొన్ని ఆస్తులు సమకూర్చుకొని, నేను ఒక ఇల్లు సమకూర్చుకోవాలి, ఒక ల్యాండ్ సమకూర్చుకోవాలి, ఇలాంటిది ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి. రైట్, ఇదొక డ్రీమ్. తర్వాత గోల్డ్. గోల్డ్ అనేది చూడండి, ప్రతి ఒక్కరికి ఇది అవసరం. లేడీస్ గా మాకైతే మరి ఇది ఒక అలంకారమే కాదు, ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. మరి ఒక ఆడపిల్ల ఉందనుకోండి, ఒక మ్యారేజ్ చేయాలి ఒక ఆడపిల్లకి అని అంటే ఫస్ట్ ఏమి సమకూర్చుకుంటారండి? గోల్డ్. మరి మీ పిల్లకి ఎంత గోల్డ్ పెడతారని అంటారు కదా, మీ పాపకి ఎంత గోల్డ్ ఇస్తారండి? మరి ఇది వారికి మ్యారేజ్ టైంలో ఇది చాలా మనకు అత్యవసరం. కాబట్టి చూడండి, ఒక ఆడపిల్ల ఉన్న ఇంట్లో చిన్నతనం నుంచే వాళ్ళకంటే గోల్డ్ ని సమకూరుస్తూ ఉంటారు. ఎస్, అది డ్రీమ్ అండ్ నీడ్ కూడా ఆ పాపకి. తర్వాత వచ్చేసి చారిటీ. మనలో చాలా మందికి ఎదుటి వ్యక్తి మనలాంటి స్థితిలో ఉంటే, మనం ఎలా అయితే ఇబ్బందులు పడుతున్నాం అలాగే ఎదుటి వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి ఏదైనా మనకు తోచిన హెల్ప్ చేయాలి. మరి కొన్ని ఆ ఇవి ఉంటాయి ఇక్కడ, అనాథాశ్రయాలు ఇలా ఇలా ఉంటాయి, వాటికి మనం ఏదైనా ఇవ్వాలి అనే ఆలోచన చాలా మంది కలిగి ఉంటారు. కానీ మన వాస్తవిక స్థితి ఏంటి అంటే, ఎవరికైనా ఒక్కరికి సాయం చేయటానికి కూడా మనకి మరి ఇరుకుగా ఉంటది, మనకి ఇబ్బందిగా ఉంటది కదా. ఇది వాస్తవం. మరి మనకి ఇన్ని డ్రీమ్స్ ఉన్నాయండి మీ అందరికి? నాకైతే ఉన్నాయండి. ఈ డ్రీమ్స్ అన్ని నాకున్నాయి. నాకున్న పరిస్థితుల్లో, నేనున్న పరిస్థితిలో ఒక హౌస్ వైఫ్ గా, ఒక టైలరింగ్ చేస్తూ ఈ డ్రీమ్స్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోవటం అనేది అసాధ్యం అనిపించింది నాకు. ఎస్, మరి ఇక్కడ ఈ ఆపర్చునిటీలో ఎస్, ఈ డ్రీమ్స్ అన్ని నా కళ్ళ ముందు రియల్ గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అది మీకు నేను షేర్ చేస్తాను. ఎస్, మరి ఇప్పుడు మనకి ఏదైతే కళలు కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా అదే బయట మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ లో, ఇప్పుడున్నటువంటి వాస్తవ స్థితిలో మీరు దృఢంగా నమ్ముతున్నారా ఈ కళలు ఈ కోరికలు సాకారం చేసుకోగలవని? నమ్ముతున్నారా ఫ్రెండ్స్? నేనైతే ఇక్కడ టైలరింగ్ చేసుకుంటూ ఇవి సాకారం అవుతాయి అని నేను నమ్మలేదండి. వెస్టేజ్కి రాకముందు, ఈ ఆపర్చునిటీ తీసుకోకముందు నేనైతే నమ్మలేదు. ఎందుకంటే ఇది నాకు అసాధ్యం. ఎస్, మరి మీరైతే మరి ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా? ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ఇవన్నీ పొందటానికి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఇప్పుడు మీరు చేస్తున్న పనితో ఇది నేను సాధించగలను అని అనుకుంటున్నారా? ఒక్కవేళ నిజమైన అవకాశం మీకు లభిస్తే, నిజమైన అవకాశం మీకు ఎదురైతే, ఇవన్నీ సాధించగలరు మీరని మీకు ఒక అవకాశం మీకు ఇస్తే, మరి మీరు సమయం పెట్టడానికి, కొంచెం టైం కేటాయించుకుని మీరు మనసు పెట్టి వర్క్ చేయడానికి రెడీనా? ఎస్ ఫ్రెండ్స్, నాకు ఈ యొక్క క్వశ్చన్ వేసినప్పుడు నేను ఈ ఆప్షన్ ఎంచుకున్నాను. ఎస్ అండి, నేను రెడీ. ఎందుకంటే నేనైతే బయట నేను చేస్తున్న వర్క్ తో వీటిని నేను సాకారం చేసుకోవటం అనేది అసాధ్యం అనుకున్నాను. కాబట్టి నేను ప్లాన్ కూడా చేసుకోలేదు. ఎన్ని సంవత్సరాలకు అది అవుతుంది అనేది నాకు కాన్ఫిడెంట్ లేదు. కాబట్టి నేను దాన్ని పక్కన పెట్టేశాను. మరి ఇప్పుడు నాకు ఒక అవకాశం మీరు ఇస్తాను అంటే నేను రెడీ అన్నానండి. మరి మీలో ఇప్పుడు ఎంతమంది రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్? మీకు ఒక అవకాశం వస్తే ఇవన్నీ కూడా మీరు పొందటానికి మీకు ఒక అవకాశం వస్తే రెడీనా? ఎస్, రండి ఫ్రెండ్స్. మరి దీనికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలండి. ఈ అవకాశం మీరు తీసుకోవటానికి, ఈ అవకాశం ద్వారా ఇవన్నీ మీరు ఈ కళలన్నీ సాకారం చేసుకోవటానికి, మరి మేమిచ్చే అవకాశం తీసుకోవటానికి మీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. చూద్దాం ఏంటి ఆ క్వాలిఫికేషన్స్. చూడండి ఫ్రెండ్స్, నెంబర్ 1, మీరు చక్కగా మాట్లాడే వాక్చాతుర్యం ఉంటే చాలు. ఇది ఒక క్వాలిఫికేషన్ అండి. నెంబర్ 1 చూడండి, అబ్బా సింపుల్ కదా. నన్ను ఈ క్వాలిఫికేషన్ ఉందా మీకు అని అడిగినప్పుడు నేనైతే సూపర్ అండి, నేను చాలా బాగా మాట్లాడతాను, నేను మాట్లాడగలను. ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇది ఈజీగా నేను ఎదుటి వ్యక్తులతో ఎలా అయితే మాట్లాడతానో, మరి అలా మాట్లాడటమే ఒక క్వాలిఫికేషన్ అంటున్నారే. నాకైతే ఆ క్వాలిఫికేషన్ ఉంది. ఎస్, మరి మీలో ఎంతమందికి ఉంది ఫ్రెండ్స్? మీరు చక్కగా మాట్లాడే వాక్చాతుర్యం ఉంటే చాలు, నెంబర్ 1 క్వాలిఫికేషన్. తర్వాత నెంబర్ 2 వచ్చేసి వీక్లీ ట్రైనింగ్ అటెండ్ అవ్వగలిగి ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని మనకిచ్చి చక్కగా నేర్పిస్తారు. వీక్లీ సెమినార్స్ జరుగుతాయి, ఇలా జూమ్ మీటింగ్స్ జరుగుతాయి. వీటికి అటెండ్ అవ్వగలిగి ఉంటే చాలు. చాలా సింపుల్ కదా. ఎస్ అండి, ఇది సెకండ్ క్వాలిఫికేషన్.
థర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి డైలీ 2 లేదా 3 గంటల సమయం పెట్టగలిగితే, డైలీ 2 లేదా 3 గంటల సమయం మీరు పెట్టగలిగితే కంపెనీ ఇచ్చే ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు ఒక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ గా మరి ఒక టీమ్ లీడర్ గా ఉపయోగించుకోవచ్చు. వావ్, సూపర్ కదండి. ఎస్, డైలీ ఒక 2-3 గంటలు మన జీవితాలను మార్చేటటువంటి ఒక అవకాశం మన ముందుకు వస్తే డైలీ ఒక 2 గంటలు, ఒక 3 గంటలు లేదా 1 గంట సమయం కేటాయించలేమా ఫ్రెండ్స్? ఎస్, నేనైతే రెడీ అన్నానండి. నేను రెగ్యులర్ గా 8 గంటలు వర్క్ చేస్తాను, ఒక 10 గంటలు వర్క్ చేస్తాను నా షాప్ లో. మరి అక్కడ నాకు లిమిటెడ్ ఇన్కమే వస్తుంది. మరి దానికోసం నేను అన్ని గంటలు ఖర్చు పెట్టినప్పుడు నా కలలు, నా కోరికలు, నా అవసరాలు ఇవన్నీ తీరటానికి ఇచ్చే ఈ ఎస్ అండి, నేను రెడీ అన్నాను. ఎస్, మీరు కూడా రెడీనా ఫ్రెండ్స్? మీరు కూడా రెడీనా? ఒక లీడర్ గా, మీరే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎస్, అయితే రండి ఫ్రెండ్స్, మరి ముందుకు వెళ్ళిపోదాం. ఈ అవకాశం తీసుకుంటే మనం ఒక 2 గంటల సమయం కేటాయించి మనసు పెట్టి వర్క్ చేస్తే మనకొచ్చే రిజల్ట్స్ చూడండి, మీకు వచ్చే రిజల్ట్స్ చూడండి ఫ్రెండ్స్. ఏ ఒక సంవత్సరం గనక మీరు ఇలా వర్క్ చేస్తే మినిమం అండి, మినిమం 25,000 ఆదాయాన్ని పొందొచ్చు. ఇంతకన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళే ఉన్నారు. అయితే మినిమం చెప్తున్నాను నేను. 25,000 పార్ట్ టైమ్ గా చేస్తూ మరి 1 or 2 అవర్స్ మీరు కేటాయించుకుంటే సంపాదించే ఇన్కమ్ 25,000. వావ్, సూపర్ కదండి. ఎస్, నెంబర్ 2 వచ్చేసి 2 సంవత్సరాలు వర్క్ చేస్తే ఇలా 2 సంవత్సరాలు వర్క్ చేసి మినిమం 50,000 ఆ పైన ఇన్కమ్ తీసుకుంటూ మరి మీరు ఇయర్లీ ఫారెన్ ట్రిప్ వెళ్లే అవకాశాన్ని కూడా మీరు పొందుతారు ఈ గ్రేట్ ఆపర్చునిటీ తీసుకుంటే. తర్వాత నెంబర్ సి వచ్చేసి చూడండి, ఇలా క్రమంగా 3 సంవత్సరాలు చేస్తే మీ వర్క్ చేసుకుంటూ ఫ్రెండ్స్, మీరు జాబ్ లో ఉన్నారా, బిజినెస్ లో ఉన్నారా, మీరు ఏ వర్క్ చేస్తున్నారో దానితో పాటుగా మీరు దీన్ని బిల్డ్ చేస్తున్నారు. మీ ఖాళీ టైంలో, మీ ఫ్రీ టైంలో మీరు మనసు పెట్టి వర్క్ చేస్తున్నారు. దాని రిజల్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇలా క్రమంగా 3వ సంవత్సరం కూడా మీరు వర్క్ చేస్తే, 3 సంవత్సరాలు వర్క్ చేస్తే ఈ వర్క్ ద్వారా మీరు నెలకి ₹1,00,000 ఆదాయం పొందటమే కాదు, సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్స్ పొందొచ్చు, మీ సొంత కారుని కూడా మీరు పొందవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన డ్రీమ్స్ ఇందాక చూసాం కదా, మరి ఆ డ్రీమ్స్ అన్ని ఒకటొకటి ఇక్కడ ఫుల్ఫిల్ అవుతున్నాయా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్, 1,00,000 ఇన్కమ్ అంటే చూడండి, పార్ట్ టైం చేసుకుంటూ 1,00,000 ఇన్కమ్ అంటే వావ్, సూపర్ కదా. నన్ను అట్రాక్ట్ చేసిందండి ఈ యొక్క అద్భుతమైన ఆపర్చునిటీ. నేను ఇప్పుడు చూడండి మరి పార్ట్ బి లోకి వచ్చేసాను. ఇప్పుడు నేను సి లోకి వెళ్ళబోతున్నాను, 1,00,000 ఇన్కమ్ లోకి. ఫారెన్ ట్రిప్ అచీవ్ చేశాను పార్ట్ బి లో. నేను 30+50 కి దగ్గరగా ఇన్కమ్ తీసుకుంటూ ఫారెన్ ట్రిప్ ని నేను ఫారెన్ ట్రిప్ అచీవ్ చేశాను. ఎస్, ఇప్పుడు సి లోకి వెళ్ళబోతున్నాను. నేను 1,00,000 ఇన్కమ్ లోకి సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్స్, అలానే కారు కూడా తీసుకోబోతున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఇలా 3 ఇయర్స్ గనక మనం ఈ ఆపర్చునిటీ తీసుకొని మనసు పెట్టి టైం పెట్టి వర్క్ చేస్తే మనం అనుకున్నవన్నీ, ఇందాక మనం డ్రీమ్స్ చూసాం కదా, అవన్నీ కూడా మనం సాధించవచ్చు. ఎస్ అండి, మరి ఇవన్నీ సాధించడానికి కావాల్సినటువంటి ప్లాన్ తెలుసుకోవాలనుకుంటున్నారా? రెడీగా ఉన్నారా? ఎస్, అందరూ రెడీగా ఉండండి, కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్. ప్లాన్ లోకి వెళ్ళిపోదాం. మరి ఈ ప్లాన్ మీరు తీసుకోవాలంటే మీరు శ్రద్ధగా మీ మనసుని ఒక వైట్ పేపర్ లాగా ఉంచుకొని వినండి ఫ్రెండ్స్, వినండి. మన లైఫ్ ని చేంజ్ చేసేటటువంటి ఒక అవకాశం మన దగ్గరకు వచ్చింది అని అంటే ఎంత మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. 1,00,000 ఇన్కమ్ అంటే మాటలు కాదు కదా ఫ్రెండ్స్. ఒక పార్ట్ టైం వర్క్ చేస్తూ 1,00,000 ఇన్కమ్, ఫారెన్ ట్రిప్స్, కార్ అచీవ్మెంట్స్, వావ్. మరి ఇలాంటి వాటి కోసం మనం ఎంత శ్రద్ధగా వినాలి. ఎస్, అందరు శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఎస్, రెడీగా ఉన్నారు కదా? ఓకే, రైట్. చూడండి, నేను నమ్ముతున్నానండి, నిజంగా నా జీవితాన్ని మార్చిన ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇది, నిజంగా. ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడు నేను ఏ దాటి బి లోకి వచ్చేసాను, ఇప్పుడు సి లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి ఇంకా నమ్మకపోవటానికి ఏం లేదు, నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతున్నారా? ఓకే, రైట్. చూడండి, ఎందుకంటే ఒక మధ్య తరగతి వ్యక్తిగా ఉండే నేను నా గురించి చెప్తున్నాను. మధ్య తరగతి వ్యక్తిగా ఉండే నేను ఈ ఆపర్చునిటీ వల్ల ఒక మార్పు తీసుకున్నాను. టైలరింగ్ చేసుకుంటూ, హెల్త్ పాడు చేసుకుంటూ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసినా కూడా నా ఇన్కమ్ ని పెంచుకోవటానికి నాకు అక్కడ అవ్వలేదు.
ఇంకా అక్కడ నాకు కాంపిటీషన్ వచ్చేసింది. మరి నాతో పాటు నేను చేసే పనిని మరి అది ఇంకొకరు కూడా దాన్ని ఆ వర్క్ ని ఇంకొకరు కూడా పంచుకుంటే మరి నా ఇన్కమ్ ఎలా ఉంటుంది? ఇంకా తగ్గుతూ వచ్చింది. సంవత్సరాలు గడిచేసరికి నా హెల్త్ పాడవుతూ వచ్చింది. నాకు ఇంప్రూవ్మెంట్ అయితే ఏం కనిపించలా. మరి ఇక్కడ నాకు కనిపించింది. ఎందుకంటే నేను ఈ యొక్క అవకాశం తీసుకొని ఆ మార్పు తీసుకోవటం వల్ల నేను అద్భుతంగా గ్రో అవుతున్నాను. ఇది నన్నే కాదండి, నన్నే కాదు, మనలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి, గడిచిన 19 సంవత్సరాల నుంచి మరి వారి జీవితాలలో మార్పు తీసుకొస్తుంది. 4 కోట్ల మందికి ఫ్రెండ్స్, 4 కోట్ల మందికి అవకాశం ఇచ్చింది ఈ యొక్క కంపెనీ. మరి అందులో కొన్ని వేల మంది వారి లైఫ్ ని మార్చుకున్నారు. ఎస్, కొన్ని లక్షల మంది. చూడండి, అంతేకాదు రాబోయే కాలంలో ఇంకా లక్షలాది మంది జీవితాలను మార్చబోతుంది ఫ్రెండ్స్ ఈ అవకాశం. మరి అందులో మీరు కూడా ఉండటానికి రెడీగా ఉన్నారా? ఎస్, రెడీగా ఉండండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఆపర్చునిటీ షేర్ చేస్తాను మీకు. ఓకే, ఈ యొక్క అవకాశం తీసుకోవటానికి ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, మరి ఇది బిజినెస్ అంటున్నారు, ఈ అవకాశం అంటున్నారు, మరి దీనికి మాకు ఏం కావాలో, మేము ఏం పెట్టాలో అనే ఆలోచనలో ఉన్నారా? లేదండి, అలాంటి భయాలు ఏం అవసరం లేదు. నో ఇన్వెస్ట్మెంట్. మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సిబుల్ టైం, మీకు వీలున్న టైంలో మీరు ఏ టైంని కేటాయించుకుని వర్క్ చేస్తారో మీరు ఫ్రీ టైంలో వర్క్ చేయొచ్చు. మీకు అనువైన టైంలో వర్క్ చేసుకోవచ్చు. నో టార్గెట్, నో ఆఫీస్, నో బాస్. మిమ్మల్ని ఎవరు టార్గెట్ పెట్టరు. మీకు బాసిజం లేదు. ఒక ఆఫీస్ కి వెళ్ళాలి, 8 అవర్స్ 10 అవర్స్ ఆఫీస్ లో ఉండి వర్క్ చేయాలన్నా ఆలోచన అవసరం లేదు. ఎస్ అండి. మరి అలాంటి మరి ఇప్పుడు మనం చూసినటువంటి ఇవేమి కూడా నో ఇన్వెస్ట్మెంట్, నో బాస్, నో టార్గెట్, నో స్ట్రెస్, ఇవేమీ లేకుండా మనకి ఒక గ్రేట్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తుంది గ్రేట్ వెస్టేజ్. ఎస్ అండి. మరి ఈ కంపెనీలో మీరు అవకాశం తీసుకుంటే మీరే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అయిపోతారు. ఇక్కడ మనకి నో బాస్ అనే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక్కడ మనం జాయిన్ అవటానికి కూడా ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు ఫ్రీగానే మెంబర్షిప్ ఇస్తుంది కంపెనీ. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తుంది, మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తుంది. మీరు ఏదైతే ఒక కేవైసీ అంటే మీరు ఏదైతే ఒక ఐడి ప్రూఫ్ తో కేవైసీ చేసుకున్న వెంటనే మీ ఫోన్ లోకి మీకు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చక్కగా మీ మొబైల్ యాప్ నుంచి మీరు మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్ అండి. మరి కంపెనీ నేమ్ చెప్పాను, వెస్టేజ్. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనకిస్తుంది ఇండియాస్ #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్. ఎస్, వెస్టేజ్ అంటే పాదముద్రలు ఫ్రెండ్స్. వెస్టేజ్ అనాలి, వేస్టేజ్ అని అనకూడదు. వెస్టేజ్, విజయానికి పాదముద్రలు. ఎస్, కంపెనీ చెప్తుంది మీకు నేను అవకాశం ఇస్తున్నాను, మీరు వర్క్ చేసుకుంటే ఎస్ విజయం దిశగా నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. ప్రతి ఒక్కరికి ఇది సమాన అవకాశం. ప్రతి ఒక్కరికి విజయం ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నాను. కమాన్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతుంది మన వెస్టేజ్ కంపెనీ. ఎస్, మరి వెస్టేజ్ కంపెనీ యొక్క ప్రొఫైల్ చూసుకుంటే చూడండి, వెస్టేజ్ కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇండియాలో #1 పొజిషన్ లో ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. మన ఇండియాలో స్టార్ట్ అయిన గ్రేట్ కంపెనీ. మరి వరల్డ్ వైజ్ గా ప్రపంచవ్యాప్తంగా 38వ ర్యాంక్ లో ఉంది. ఫ్రెండ్స్, మనం ఏ అవకాశం తీసుకుంటున్నా ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ తాలూకు ప్రొఫైల్, మరి దాని తాలూకు మరి ఆ కంపెనీ యొక్క యాజమాన్యం, ఇవన్నీ చూసుకోవాలి కదండి. మేనేజ్మెంట్ ఇవన్నీ చూసుకోవాలి. మరి ఇది వినండి ఫ్రెండ్స్, మరి ఏ కంపెనీ గురించి మనం వింటున్నామో అన్నది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఒక ఎంఎన్సి కంపెనీ మల్టీనేషనల్ లెవెల్లో వర్క్ చేస్తూ మరి మనందరికీ కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి కంపెనీ గురించి ఇప్పుడు మీరు వింటున్నారు. ఆ కంపెనీ మీకు అవకాశం ఇవ్వబోతుంది. ఎస్ ఫ్రెండ్స్, మరి కంపెనీ స్టార్ట్ చేసినటువంటి మన గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి గారు మరి కంపెనీ ఎండిగా ఉన్నారండి. చూడండి, మరి సార్ తన ఇద్దరు ఫ్రెండ్స్ దీపక్ సూద్, కన్వర్ బీర్ సింగ్ అనే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేసినటువంటి గ్రేట్ కంపెనీ వెస్టేజ్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. సారీ, ఏంటి అంటే ప్రతి ఒక్కరి డ్రీమ్ ని రియాలిటీలోకి తీసుకురావటమే ధ్యేయంగా మరి సార్ కంపెనీని స్టార్ట్ చేశారు. చూడండి, ఇందాక మనం చూపించినటువంటి డ్రీమ్స్ అన్ని కూడా ప్రతి ఒక్క సామాన్యుడికి నేను ఇవ్వాలి, వాళ్ళ కళలు కోరికలు నెరవేర్చుకునేటటువంటి అవకాశం నేను ఇవ్వాలి అని ఒక పెద్ద గొప్ప ఆలోచనతో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఈ కంపెనీ. చూడండి, ఎంత అద్భుతమైన అవకాశం కదా మనం ఇప్పుడు చూస్తున్నది.
మరి కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందని చూస్తే ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ గా ఉంది కంపెనీ. 2004 లో స్టార్ట్ అయింది. ఇప్పటికి 2023 ఇప్పటికి 19 years కంప్లీట్ చేసుకొని 20th year లోకి అడుగు పెట్టబోతుంది మన గ్రేట్ కంపెనీ వెస్టేజ్. మరి కంపెనీ స్టార్ట్ చేసిన ఇయర్ 2024 లో స్టార్ట్ చేసిన ఇయర్ లో 5 కోట్ల టర్న్ ఓవర్ చేసింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఈ పీరియడ్ లో కంపెనీ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మరి 3,000 కోట్ల టర్న్ ఓవర్ కి రావటం జరిగింది. చూడండి, మరి 3,000 కోట్ల టర్న్ ఓవర్ నుంచి 5,000 కోట్ల దిశగా వెళ్తుంది. మరి కంపెనీ యొక్క పెద్ద విజన్ కలిగి ఉంది ఫ్రెండ్స్. పెద్ద విజన్ కలిగి ఉంది. అది ఏంటి అంటే 2030 కల్లా 2030కి 50,000 కోట్ల టర్న్ ఓవర్ చేయాలి. 50,000 కోట్ల టర్న్ ఓవర్ చేయాలనేది కంపెనీ పెట్టుకున్న పెద్ద విజన్. మరి ఈ కంపెనీ ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ మన ఇండియాతోనే ఆగిపోలేదు ఫ్రెండ్స్. ఇప్పటికి 7 దేశాలకు వెళ్ళింది. 7 కంట్రీస్ లో తన బిజినెస్ ని నిరాటంకంగా సక్సెస్ఫుల్ గా రన్ చేసినటువంటి ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్. మరి ఇక్కడ ఒక 7 దేశాల్లో మాత్రమే కాదు, మరి 2030కి 50 దేశాలకి వెళ్ళాలి అనే గొప్ప విజన్ పెట్టుకుని వర్క్ చేస్తుంది వెస్టేజ్ కంపెనీ. ఎస్ అండి. మరి ఈ కంపెనీ ఇచ్చేటటువంటి అవకాశాన్ని తీసుకునే ముందు మనం ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే, చూడండి, ప్రపంచం చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది కదా. మనం ఎందుకు ఈ అవకాశం తీసుకుని మనం ఎందుకు మారాలి అని అంటే, కాలంతో పాటు పరిస్థితులతో పాటు మనిషి ముందుకు పరిగెడుతూనే ఉండాలి కదండి. మరి మన ప్రపంచం చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. అదేంటి అంటే, ఒకసారి చూస్తే ప్రతి 20-30 సంవత్సరాలకి ఇండస్ట్రియల్ చేంజెస్ అనేది వచ్చేస్తా ఉన్నాయి. మనం చూస్తున్నాం. కొంతమంది మరి మన తాత ముత్తాతల దగ్గర నుంచి చూస్తే ఎవరిని కదిపినా ఏమంటారండి, వాళ్ళు రైతులండి. మా తాత ముత్తాతలు వ్యవసాయం చేసేవాళ్ళు. ఈవెన్ మన వ్యవసాయ వ్యవసాయ ఆధారితంగా మనం కంట్రీ ఉంది. ఒక 1900 నుంచి 1960 సంవత్సరం వరకు. ఎస్, వ్యవసాయ విప్లవం అనేది జరుగుతూ వచ్చింది. ప్రతి కుటుంబం కూడా వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉండేది. మరి అక్కడి నుంచి 1960 నుంచి 1990 మధ్యలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది వచ్చింది. చాలా కర్మాగారాలు రావటం, మరి కొంతమంది అందులో వర్క్ చేయటం, అలా మనకి అది అది జరిగింది 1960 నుంచి 30 వరకు, ఈ 30 సంవత్సరాల్లో. తర్వాత 1990 నుంచి 2010 వరకు ఐటీ రెవల్యూషన్. చూడండి ఎలా మారుతూ వస్తుందో, మన ఇండస్ట్రియల్ చేంజ్ ఎలా అవుతూ వస్తుందో చూడండి. ఎందుకంటే ఉన్న చోట ఎవరు ఉండిపోవటానికి లేదు. మనం కూడా మారుతూ రావాలి. మన తాతలు తండ్రులు వ్యవసాయం చేస్తే వారి తర్వాత జనరేషన్ వచ్చేసి కర్మాగారాల్లో పనులు చేయటం, వర్క్ చేయటం, చిన్న చిన్న జాబులు చేయటం చేశారు. అక్కడి నుంచి మరి 2010 లోకి వచ్చేసరికి ఐటీ రెవల్యూషన్. మరి వారి పిల్లల్ని మరి ఎలా అండి, ఐటీ అంటే ఆ మనకి సాఫ్ట్వేర్ రంగం వచ్చేసింది కదా. సాఫ్ట్వేర్ రంగం వైపు మన పిల్లల్ని మంచిగా చదివించాలి, వారిని పెద్ద ఉద్యోగాలు వచ్చేటట్లుగా వాళ్ళని తీర్చిదిద్దాలి, మంచి ఉద్యోగాల్లోకి వాళ్ళని స్థిరపరచాలి. ఇది కాదండి ప్రతి ఒక్కరి ఆలోచన. ఎస్, మరి ఎక్కడి నుంచి 2010 టు 2040 అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ జనరేషన్ లో ఇప్పుడు జరుగుతుంది ఈ కామర్స్ రెవల్యూషన్ కదా ఫ్రెండ్స్. అంతా కూడా ఆన్లైన్ బిజినెస్. అంతా ఆన్లైన్ బిజినెస్. అన్ని కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి ముందుకి. ఫాస్ట్ గా చేంజింగ్ అనేది వచ్చేసింది. అంతా కూడా ఎలా వచ్చేసిందంటే ప్రతిదీ కూడా చూడండి. ఇక్కడ మనం చూస్తే ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టుకొని వంటలు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు స్మార్ట్ కిచెన్ వచ్చేసింది. చూడండి, ఏదైనా చిటికలో అయిపోవాలి పని. ఎవరైనా ఒక్క నిమిషం ఆలస్యం అయితే, లేదా ఈ రోజుల్లో ఎవరైనా మరి పొయ్యిల మీద వంట చేయాలంటే ఎంత కష్టపడుతున్నారు. అవసరమైతే ఆ రోజు స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ ఇచ్చి తెప్పించేసుకోవటమే గానీ మేము అలాంటి పనులు చేయలేం అనుకుంటున్నాం కదా. ఎస్, మరి మారామా లేదా? మారాం కదా. ఎస్, మరి ఒకప్పుడు చూడండి, ఇక్కడ రోళ్ళు, తిరగళ్ళు ఇలాంటివన్నీ ఉపయోగించేవాళ్ళు. చూడండి, ఇప్పుడు చూస్తే మిక్సీలు, గ్రైండర్లు, ఓవెన్లు ఇవన్నీ వచ్చేసాయి కదా. ఎస్, మారామా లేదా? ఎస్, ఇంకొకటి మరి మనీ లావాదేవీలు. ఇంతకు ముందు ఒక ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఒక చిన్న అమౌంట్ పంపించాలన్నా బ్యాంక్ లో ఓచర్ రాసి వేయటం, బ్యాంక్ లో గంటల తరబడి నిలబడటం, డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా మనకి ఒక రోజు పని అయిపోయేది. మరి ఇప్పుడు చూడండి, ఎన్ని లక్షలైనా
మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఎన్ని లక్షలైనా ఈజీగా చిటికలో మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతగా మార్పు వచ్చిందంటే మరి మన లైఫ్ ని ఎన్ని సంవత్సరాలు మరి ముందుకు తీసుకెళ్ళింది ఈ మార్పు అంటే చూడండి. చూడండి మరి అందరూ మారాలా వద్దా? మారుతున్నామా అందరం కూడా? ఎస్. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఈ కామర్స్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ ఈ కామర్స్ బిజినెస్ లాంటిది ఇది కూడా. ఎస్ అండి, డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ మనందరికీ కూడా, మనందరి లైఫ్ ని కూడా మార్చడానికి వచ్చినటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఎస్, మరి ఏంటి అది ఒకసారి చూద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నారు, మరి ఇది ఒక బిజినెస్ అంటున్నారు, ఎట్లా, ఏంటి అసలు ఇది? ఇలాంటి ఆలోచనలు అన్ని కూడా ఉన్నాయా? ఎస్ అండి, దానికి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాము. డైరెక్ట్ సెల్లింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. దీనికన్నా ముందు మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్. ఇది తెలుసుకున్నాం అనుకోండి, మనకి అదే అర్థమవుతుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే సాంప్రదాయబద్ధమైన వ్యాపార విధానం. చూడండి ఫ్రెండ్స్, మరి మనం చాలా సంవత్సరాలుగా ఈ విధానంలోనే మనం అమ్మకాలు కొనుగోలు చేస్తూ ఉన్నాం. అది ఎలాగో అంటే చూడండి, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం కొనుగోలు చేసుకుంటే ఎక్కడ కొనుగోలు చేసుకుంటాం ఫ్రెండ్స్? మన దగ్గర ఉన్నటువంటి కిరాణా షాప్ లో కదా. మరి కిరాణా షాప్ దగ్గరికి ఆ ప్రోడక్ట్ రావడానికి మధ్యలో ఎంతమంది వ్యక్తులు పనిచేస్తున్నారో చూడండి. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ లో మీకు కనిపిస్తుంది మ్యానుఫ్యాక్చరర్ టు కస్టమర్. ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర అది తయారైతే కస్టమర్ దగ్గర వరకు రావడానికి మధ్యలో 5 వ్యక్తులు పనిచేస్తారు. వాళ్ళే C&F ఏజెంట్, డీలర్, హోల్సేలర్, రిటైలర్, అడ్వర్టైజ్మెంట్. సారీ అండి, అలా మన దగ్గరికి రావటానికి ఈ 5 వ్యక్తులు పనిచేస్తారు. ఒక ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చి మనం 100 రూపీస్ కి అది కొనుగోలు చేసుకుంటున్నామంటే అది కంపెనీ దగ్గర ఒక 40 రూపాయలకే అది తయారై బయటకు వస్తుంది. మరి మనం ఇచ్చే 100, మరి అందులో 60 రూపీస్ ఈ మధ్యవర్తులకే వెళ్తుంది. ఇది ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్. బయట ఏ వ్యాపారమైనా గుండు సూది నుంచి బెంజిగారు వరకు ఇదే విధానం అండి. ఈ విధానంలోనే వ్యాపారం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు మన ముందుకు వచ్చినటువంటి అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఇది ఏం చెప్తుంది అంటే చూడండి, ఈ సిస్టమ్ లో కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. అక్కడ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసింది 40 రూపీస్ కి మన దగ్గరకి 100 రూపీస్ కి వస్తుంది యథావిధిగా. కానీ ఈ మధ్యవర్తులకి ఎవరికైతే వెళ్తుందో 60 రూపాయలు, అది మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. ఇక్కడ నో అడ్వర్టైజ్మెంట్, యు ఆర్ ద డిస్ట్రిబ్యూటర్, కస్టమర్ అండ్ సెలబ్రిటీ. ఈ అన్ని పాత్రలు మనవే. కాబట్టి ఆ 60 రూపీస్ మనకే తిరిగి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం అనేది వరల్డ్ వైజ్ గా 1900 సంవత్సరంలోనే ప్రారంభమైంది. చూడండి, 1900 సంవత్సరంలోనే ప్రారంభమైంది. ఇది 170 దేశాలలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి అద్భుతమైన రంగం అండి ఇది. ఇది చూడండి, మన ఇండియాలో ఆ మన ఇండియాలో 1950లోనే ప్రారంభమైంది. 1950లోనే ప్రారంభమైంది. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే 118.4 మిలియన్స్ పీపుల్స్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నారు. చూడండి, వరల్డ్ వైజ్ గా 11 కోట్ల మంది ఇక్కడ ఈ బిజినెస్ లో, ఈ రంగంలో ఉన్నారు. చక్కగా వర్క్ చేస్తూ ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారు. వారిలో 75% పాయింట్ నన్ను చాలా చాలా అట్రాక్ట్ చేసింది. ఎస్, నేను ఒక లేడీగా నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చింది, మంచి ప్లాట్ఫామ్ లోకి నేను వచ్చాను అని నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. చూడండి ఫ్రెండ్స్, మరి ఇలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనకి రావటం చాలా అద్భుతం కదా. ఎస్, మరి ఇది భారతదేశంలో, సారీ ఇందాక స్లైడ్ లో నేను ప్రపంచవ్యాప్తంగా అండి అది. ఇప్పుడు భారతదేశంలో మనకి 1980ల మధ్యలోనే ప్రారంభమైంది. చాలా గ్లోబల్ కంపెనీలు ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశించాయి. అంతేకాదండి, సంవత్సరానికి 13 నుంచి 20% పైగా అభివృద్ధిని సాధిస్తుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ రంగం భారతదేశంలో. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మరి అందరికీ, చాలా మందికి ఉపాధిని పెంచుతుంది మరియు సృష్టిస్తుంది. చూడండి, ఎంత అద్భుతమైన అవకాశం కదా. చూడండి, ఒక సర్వే ప్రకారం, ఫిక్కీ అండ్ KPMG సర్వే ప్రకారం మరి 2025 నాటికి మన భారతదేశంలో
ఈ యొక్క రంగం ద్వారా వచ్చేటటువంటి ఆదాయం చూడండి, ఈ టర్న్ ఓవర్ 64,500 కోట్లకు చేరుకుంటుందంటండి. ఒక సర్వే ప్రకారం ఫిక్కీ అండ్ కేపీఎంజీ అనే సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఉన్న కంపెనీలని సర్వే చేస్తూ వారి యొక్క నివేదికని ఇస్తూ ఉంటారు. ఆ నివేదిక ప్రకారం 64,500 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుంది మన భారతదేశంలో. రెవెన్యూకి కట్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది ఇది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మన భారతదేశంలో మరి మనం చెప్పుకున్నట్లుగానే మన భారతదేశంలో ఎంత మంచి టర్న్ ఓవర్ చేయబోతుంది ఈ రంగం అంటే, 64,500 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుంటే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, చూడండి, మన కంపెనీ ఇందాక చెప్పాను, విజన్ మనకి 2030కి మరి 20,000 కోట్ల 50,000 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుంది అనేది కంపెనీ యొక్క విజన్ కదా. 2025కే 20,000 కోట్ల టర్న్ ఓవర్ ఇవ్వబోతుంది మన వెస్టేజ్ కంపెనీ అండి. చూడండి, చాలా అద్భుతమైన విషయం కదా. ఎస్, మరి ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి కంపెనీ, మరి ఆ కంపెనీ ఇచ్చే టర్న్ ఓవరే మరి ఈ ఫిక్కీ అండ్ కేపీఎంజీ ఇచ్చిన సర్వేలో సగం, ఆల్మోస్ట్ ఆల్ మనకి మన కంపెనీ ఇచ్చే టర్న్ ఓవరే సగం పైగా ఉంది. మరి చూడండి, డైరెక్ట్ సెల్ కి అపార అవకాశాలు, నెట్వర్క్ మార్కెటింగ్ చూడండి, చాలా మందిని మిలియనీర్స్ గా తయారు చేయబోతుంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ రంగం అనేది మనకి ఈ పేపర్ కటింగ్ ద్వారా చూడొచ్చు. చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కి గైడ్ లైన్స్ ఇచ్చి మరి ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు చేయొచ్చు, చక్కగా ఈ బిజినెస్ ఎంతో మందికి అవకాశం ఇవ్వగలుగుతుంది అనేది గైడ్ లైన్స్ ఇచ్చి చట్టబద్ధత చేసి 2016లో గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం అందించడం జరిగింది ఈ రంగానికి. ఎస్, మరి చూడండి, ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్. టు స్టార్ట్ ఏ ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్, ఇందాక మనం చెప్పుకున్నాం, ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్, ఈ రెండింటి గురించి మనం చూసాం. మరి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఏదైనా ఒక బిజినెస్, ఒక చిన్న షాప్ బిజినెస్ పెట్టాలి అన్నా, చిన్న బిజినెస్ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ వరకు ఏది స్టార్ట్ చేయాలన్నా మనకి ఏం కావాలి ఫ్రెండ్స్? నాలెడ్జ్ ఉండాలి. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మనం ఏ బిజినెస్ ని మనం స్టార్ట్ చేయాలి. ఈవెన్ నేను కూడా ఒక చిన్న శారీ బిజినెస్, ఒక టైలరింగ్ షాప్ మొదలు పెట్టాలంటే దానికి కొన్ని సంవత్సరాల పాటు నేను ఆ నాలెడ్జ్ ని తీసుకున్నాను. 15 మీరు నమ్మండి, 15 సంవత్సరాల్లో నేను 10 సంవత్సరాలు నేర్చుకోవటానికే సరిపోయింది. నేర్చుకోవటం, ఆ నాలెడ్జ్ తీసుకొని ఎస్ నేను పెట్టగలను, నేను చెయ్యగలను, నేను కూడా దీనిలో సక్సెస్ అవ్వగలను అనే నమ్మకం రావడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. మరి ఏ బిజినెస్ అయినా అంతే కదండి, నాలెడ్జ్ కావాలి, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొన్ని సంవత్సరాలు మనం దాన్ని చేసిన అనుభవం ఉండాలి, తర్వాత ఇన్వెస్ట్మెంట్. ఇది లేక, ఈ రెండు ఉన్నా కూడా, నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అయినా కూడా ఇన్వెస్ట్మెంట్ లేక ఎవ్వరు కూడా బిజినెస్ ని, ఏ బిజినెస్ అయినా సరే స్టార్ట్ చేయడానికి సాహసించరు ఫ్రెండ్స్ కదండి. ఎస్, మరి ఇవన్నీ ఉన్నా కూడా కనెక్షన్స్ ఉండాలి, పీపుల్స్ తో ఒక మంచి కనెక్షన్స్ అనేది ఉండాలి, మనకంటూ ఒక నలుగురిలో ఒక పేరు ఉండాలి. మరి అంతేకాదు, మరి రోజు ఒక 10 గంటలు, 8 గంటలు, 10 గంటలు, 12 గంటలైనా సరే కష్టపడాలి కదా. ఇవన్నీ ఉన్నాయండి, నాకు ఇవన్నీ ఉన్నాయి, ఈ 5 కూడా నేను చేయగలను, మేనేజ్ చేయగలను, నాకుంది అని అనుకున్నా కూడా మరి మనల్ని ఎప్పుడు కూడా వెంటాడే ఒకటి ఉంటుంది, ఒక ప్రాబ్లం, అదే రిస్క్ అండ్ కాంపిటీషన్ కదా. ఒక బిజినెస్ మనం ఈ రోజు స్టార్ట్ చేస్తే చక్కగా మనం గ్రో అవుతున్నాం, సక్సెస్ అవుతున్నాం అని అనుకునే లోపే ఇంకొకరు స్టార్ట్ చేస్తారు మన పక్కనే. కాంపిటీషన్, మనం పెట్టిన పెట్టుబడికి రిస్క్, ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయాలి బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ లో. మరి మన వెస్టేజ్ బిజినెస్ ఏం చెప్తుంది, మన వెస్టేజ్ బిజినెస్ విధానం ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్, అది కూడా మనకు తెలుసుకుందాం. వెల్కమ్, వెల్కమ్ టు వెస్టేజ్. వెస్టేజ్ ప్రపంచంలోకి మీ అందరికీ సాదర స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, మనకి వెస్టేజ్ కంపెనీ బిజినెస్ చేసుకోవటానికి కావాల్సినటువంటి, చూడండి, అన్ని రకాల బిజినెస్ అంటే చెప్పాను కదా ఇందాకే, ఇన్వెస్ట్మెంట్ ఉండదు, టైం లిమిట్ లేదు, బాసిజం లేదు, నో టార్గెట్, నో స్ట్రెస్. ఎస్, మరి మన ఎలా బిజినెస్ అనేది నేను చెప్తాను. దానికన్నా ముందు మరి వెస్టేజ్ కంపెనీ మనకి ఇస్తున్నటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్, 16 రకాల కేటగిరీస్ లో మనకి డైలీ నీడ్స్ ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉంచింది ఫ్రెండ్స్ వెస్టేజ్. ఎందుకంటే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి
ఫస్ట్ ఆరోగ్యం ఇవ్వాలి. ఆరోగ్యం ఇవ్వాలి. హెల్త్ అనేది చాలా అందరికీ కూడా ఇంపార్టెంట్ అయిన విషయం కదండి హెల్త్ అనేది. ఎస్, మరి అది దృష్టిలో పెట్టుకుని కంపెనీ మనకి ఇస్తున్నటువంటి ప్రతి ప్రోడక్ట్ నెంబర్ 1 అన్నమాట. అందరికీ కూడా సాటిస్ఫాక్షన్ గ్యారంటీతో మంచి ప్రొడక్ట్స్, అందరికి యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అన్నమాట మనకి ఇస్తుంది. మరి అక్కడ కుకింగ్ ఆయిల్, టీ, కాఫీ, డిటర్జెంట్, డిష్ వాష్, బ్రేక్ఫాస్ట్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, సోప్స్, షాంపూస్, హెయిర్ ఆయిల్, చూడండి ఎన్ని ప్రొడక్ట్స్, పెయిన్ రిలీఫ్ క్రీమ్స్, మరి మన పర్సనల్ గా వాడుకునే బాడీ కేర్, మరి చూడండి బాడీ లోషన్స్, టూత్ పేస్ట్లు, బ్రష్లు, ఫేస్ వాష్లు, ఇలా చెప్పుకుంటూ పోతే 450 రకాల ప్రొడక్ట్స్ మనకి అందుబాటులో ఉంచింది ఫ్రెండ్స్ వెస్టేజ్. 450 రకాల ప్రొడక్ట్స్, ప్రతిదీ కూడా మనకి అవసరమైన ప్రొడక్ట్స్, డైలీ నీడ్ ప్రోడక్ట్ అన్నమాట. ఇలా మనకి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీతో ఇస్తూ ఆ ప్రొడక్ట్ ద్వారా మనం మంచిగా లాభం పొందే అవకాశం మనకి ఇస్తుంది. చూడండి బెనిఫిట్స్, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. హౌ టు ఎక్స్పాండ్ బిజినెస్. ఈ ఈ యొక్క ప్రోడక్ట్స్ ని మనం వాడుకుంటూ బిజినెస్ చేసుకునే అవకాశం. చూడండి ఫస్ట్ నెంబర్ 1 సెల్ఫ్ యూజ్. ఇక్కడ మీకు చూపించిన ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి యూస్ఫుల్ ప్రోడక్ట్, డైలీ నీడ్ ప్రొడక్ట్స్ అన్నాం కదా. ఎస్, మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ బిజినెస్ లో నెంబర్ 1 సెల్ఫ్ యూజ్. మీరు వాడండి, ఉత్పత్తులను వాడుకోండి. ఇక్కడ మధ్యవర్తులు ఎవరు లేరు, డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్. నేను మీకే ఒక ఐడి క్రియేట్ చేసి ఇస్తాను, ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాను. మీరు చక్కగా మీకు ఏమేమి ప్రొడక్ట్స్ కావాలో అవన్నీ కూడా మీరు వాడుకోండి. నెంబర్ 2 షేర్. మీకు నచ్చిన, మీరు వాడిన, మీకు నచ్చిన మీ ప్రొడక్ట్ ని, ఆ ప్రొడక్ట్ ని మీరు షేర్ చేయండి, కొంతమందికి చెప్పండి. నెంబర్ 3 స్పాన్సర్. వారికి కూడా మీలానే మెంబర్షిప్ ఇవ్వండి, మీ అండర్ లో వారిని స్పాన్సర్ చేయండి. నెంబర్ 4 సర్వీస్ అండ్ సపోర్ట్. వారికి కూడా ఈ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి మీరు సర్వీస్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ఎలా ఈ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి సపోజ్ మీరు ఒక 1000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ మీరు కొనుగోలు చేశారు సెల్ఫ్ యూజ్ చేయడానికి. Yes, మరి తర్వాత సెకండ్ పాయింట్ షేర్ చేశారు. చూడండి ఇక్కడ మనకి ఒక 8 మంది కనిపిస్తున్నారు. ఒక 8 మంది కనిపిస్తున్నారు. ఉదాహరణకి ఒక 8 మందికి మీరు షేర్ చేశారు ఈ ప్రొడక్ట్ యొక్క మీరు ఏదైతే వాడారో ఆ ఫీలింగ్ ని షేర్ చేశారు. వారిని కూడా మీ అండర్ లో స్పాన్సర్ చేశారు. వారు కూడా తల ఒక 1000 రూపాయలు కొనుక్కున్నారు అనుకుందాం. సెల్ఫ్ యూజ్ చేసుకోవాలి, వారు కూడా సెల్ఫ్ యూజ్ చేయడం, ఎవరైనా వాడటమే కదా. ఎస్, వారు కూడా ఒక 1000 రూపాయల ప్రొడక్ట్ పర్చేజ్ చేశారు మీ అండర్ లో అనుకుందాం. వారి ద్వారా ఇంకొంతమంది, ఎవరైనా ఇంతేనండి స్పాన్సర్ చేయడం. థర్డ్ పాయింట్ వచ్చి స్పాన్సర్ కదా, మీరు వారిని స్పాన్సర్ చేశారు, వారు ఇంకొంతమందిని స్పాన్సర్ చేస్తారు. అలా మీ టీము ఉదాహరణకి ఒక 1000 మంది కొనుగోలు చేశారు. 1000 మంది 1000 రూపాయలే, ఒక్కొక్కరు 1000 రూపాయలు, ఈచ్ పర్సన్ 1000 రూపీస్ పర్చేజ్ చేశారు. అలా 1000 మెంబర్స్ చేశారు అనుకోండి. ఇక్కడ మీ టర్న్ ఓవర్ ఎంత అవుతుందో చూసారా, 10 lakhs అవుతుంది. ఎస్, చూడండి ఫ్రెండ్స్ 10 lakhs అవుతుంది. ఇందులో నుంచి మీకు వచ్చే ఇన్కమ్ 1 lakh. దానిలో 10వ వంతు వేసుకున్నా మీకు 1,00,000 రూపాయలు ఆదాయం అనేది ఇక్కడ వస్తుంది. మరి ఫస్ట్ చెప్పాం కదా, ఏబిసి అని 3 చెప్పాం కదా. ఫస్ట్ 25,000, 50,000, 1 lakh. చూడండి ఎంత సింపుల్ గా మీరు ఒక 1000 రూపాయలు కొనుగోలు చేసుకుని మీ ద్వారా కొంతమంది, వారి ద్వారా కొంతమంది, ఆటోమేటిక్ గా టీమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, వారి కొనుగోలు పెరుగుతుంది, తద్వారా మీకు వచ్చే ఇన్కమ్ 1 lakh అన్నమాట. ఇది ఒక ఉదాహరణగా మీకు ఇక్కడ ఇది ఒకటి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి చూడండి కంపెనీ ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ చూద్దాం ఇప్పుడు. వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ గా కంపెనీ మనకి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఇమ్మీడియట్లీ గానే మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఐడి క్రియేట్ చేసుకొని పర్చేజ్ చేసుకుంటామో ఇమీడియట్ గా మనకు వచ్చే డిస్కౌంట్ 10 to 20%. ఉదాహరణకి ఒక 1200 రూపాయల ప్రొడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అవి మీకు 1000 రూపీస్కే వస్తాయి. మనకి ఇది వచ్చేసి ఇమ్మీడియట్ ప్రాఫిట్ అన్నమాట. తర్వాత రీపర్చేజ్ ఆఫర్. మనకి రీపర్చేజ్ ఆఫర్ అని కంపెనీ ప్రతి నెల 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు పెడుతుంది. ఈ ఆఫర్ లో మనకి ఒక 10% ఫ్రీ ప్రొడక్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అలానే 2 నుంచి 14 వరకు ప్రతి నెల 2nd నుంచి 14th వరకు కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఈ ఆఫర్ లో మనకి 50 to 50%, 60% ఓవరాల్ గా మనకి మరి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకుంటే 50% to 60% వరకు మనకి బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి చాలా అద్భుతమైన విషయం కదండి ఇది. ఎక్కడైనా
ఏ షాప్ లో కొనుగోలు చేసుకున్నా మనకి ఇలా జరుగుతుందా ఫ్రెండ్స్? లేదు కదా. చూడండి, మనం వాడాము, మనం వాడి మనకు నచ్చిన ప్రొడక్ట్ ని కొంతమందికి షేర్ చేయటం ద్వారా 30-60% వరకు మనకి ఈ రిటైల్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, మరి ఇందులో చాలా మంచి ప్రొడక్ట్స్, ఇందాక మనం చూసుకున్నట్టుగానే డైలీ నీడ్ ప్రొడక్ట్స్ తో పాటు షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్ అని మనకి వాల్యుబుల్ ప్రొడక్ట్ కూడా ఇందులో మనకి ఉండటం జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, ఇది మనకి కంపెనీ ఒక డిస్ట్రిబ్యూటర్ గా, జస్ట్ డిస్ట్రిబ్యూటర్ గా మనకి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్. మరి ఇక్కడ నుంచి మనం బిజినెస్ లోకి వెళ్ళిపోతాం. మరి బిజినెస్ ఎలా మనకి బిజినెస్ జరుగుతుంది, ఎలా మనకి ఇన్కమ్ వస్తుంది అనేది చూసుకుంటే, చూడండి ఇక్కడ మనకి అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్, మనకి ఇప్పుడు చూసిందంతా కూడా రిటైల్ ప్రాఫిట్ చూసాం ఫ్రెండ్స్. రిటైల్ ప్రాఫిట్ మనం కొనుగోలు చేసుకోవటం ద్వారా వచ్చే ప్రాఫిట్ చూసాం. ఇంక ఇక్కడ నుంచి మనం షేర్ చేయటం ద్వారా, మన స్పాన్సర్ చేయటం ద్వారా వచ్చే బెనిఫిట్ చూస్తున్నాము. ఇది అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్. ఇది మనకి కంపెనీ 5% to 16% ఇస్తుంది. పెర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి చూడండి, ఆ టేబుల్ ఇక్కడ ఉండటం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనకి లెవెల్, మనకి వచ్చేటటువంటి మన పాయింట్స్, మనకి ఇచ్చే లెవెల్, మనకు వచ్చే ఇన్కమ్ కూడా ఇందులో ఉంటుంది. చూడండి, సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఉంది చూడండి, ఇక్కడ మనకి ప్రతి 33 రూపాయలకు ఒక పీవీ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మన కొనుగోలు, మన గ్రూప్ కొనుగోలు ఏదైనా సరే పీవీల రూపంలో మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. అట్లా ప్రతి ఒక్క 33 రూపాయలకి ఒక పీవీ వస్తుంది. అలా ఒక పీవీ దగ్గర నుంచి 600 పీవీస్ వరకు, 599 పీవీస్ వరకు మీకు 5% కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది పెర్ఫార్మెన్స్ బోనస్ గా. అలానే 600 పీవీస్ దగ్గర నుంచి ఎప్పుడైతే మీరు 600 పీవీస్ కి వెళ్ళారో, 600 పీవీస్ నుంచి 2399 పీవీస్ వరకు 8% కమిషన్ ఇస్తుంది కంపెనీ. తర్వాత ఎప్పుడైతే మీరు 2400 పీవీస్ కి వచ్చారో, 2400 పీవీస్ నుంచి 5499 పీవీస్ వరకు మీకు 16% కమిషన్ ఇస్తుంది కంపెనీ. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం పెర్ఫార్మెన్స్ బోనస్ అంటాము. చూడండి, ఇక్కడ ఇంకా మనకి కంపెనీ ఇచ్చేది అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక సింగిల్ మంత్ లోనే 282 పీవీస్ చేస్తే ఫాస్ట్ ట్రాక్ 8% ఇస్తుంది. సింగిల్ మంత్ లోనే 4500 పీవీస్ చేస్తే ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ అనే లెవెల్ ని మనం అచీవ్ చేయొచ్చు. చూడండి, ఈ టేబుల్ మనకి అర్థమైంది కదండి. ఎస్, మరి ఫస్ట్ 1 పాయింట్ దగ్గర నుంచి 5500 పాయింట్ వరకు మనం 8%, 12%, 16% అనేది కంటిన్యూ అవుతాం. ఎప్పుడైతే 5500 రీచ్ అవుతూ ఆ నెలలో 2001 పాయింట్ చేస్తామో బ్రాంజ్ డైరెక్టర్ గా మనకి ప్రమోషన్ అనేది రావటం జరుగుతుంది. ఇది మనకి అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేసి మనకి 5 to 16% ఇస్తుంది కంపెనీ. మరి కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ మనకి ఇచ్చేటటువంటి 9 వేస్ ఆఫ్ ఇన్కమ్, 9 రకాల ఆదాయాలు మనకి కంపెనీ ఇస్తుందండి. మీకు చెప్పాలంటే టూకీగా చూడండి ఫ్రెండ్స్, మరి ఫస్ట్ మనకి రిటైల్ ప్రాఫిట్, ఇందాక స్లైడ్ లో చూసినట్లుగా మనకి ఇమీడియట్ ప్రాఫిట్ 10 to 20% డిస్కౌంట్, పెర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16% ఇస్తుంది కంపెనీ. అలానే డైరెక్టర్ బోనస్ 15% ఫ్రమ్ బ్రాంజ్ డైరెక్టర్స్ నుంచి డియూసిడి వరకు. ఎవరైతే బ్రాంజ్ నుంచి డియూసిడి వరకు ఉన్నారో వాళ్ళకి 15% డైరెక్టర్ బోనస్ ఇస్తుంది కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి. ఓవరాల్ కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి వస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. అలానే టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఫ్రమ్ బ్రాంజ్ టు గోల్డ్ వరకు ఇస్తుంది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% ఫ్రమ్ సిల్వర్ డైరెక్ట్ టు డియూసిడి. మన అచీవ్మెంట్ ని బట్టి ఈ బోనస్ వస్తుంది. మనకి కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 18% వస్తుంది ఫ్రెండ్స్. అలానే ట్రావెల్ ఫండ్ 3% వస్తుంది సిల్వర్ డైరెక్టర్ టు డియూసిడి. ఇది వచ్చేసి ట్రావెల్ ఫండ్ అనేది అన్లిమిటెడ్ అండి. కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి మన బిజినెస్ ని బట్టి 3% ఇస్తారు. ఇది అన్లిమిటెడ్, సిల్వర్ డైరెక్టర్ దగ్గర నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. అలానే కార్ ఫండ్ 7th బెనిఫిట్ వచ్చేసి కార్ ఫండ్, ఇది 5% ఇస్తారు ఫ్రమ్ స్టార్ డైరెక్టర్ టు డియూసిడి అప్ టు 80,000 పర్ మంత్. ఇది మన బిజినెస్ ని బట్టి మరి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ సీలింగ్ 80,000 కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి స్టార్ డైరెక్టర్స్ నుంచి డియూసిడి వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్ ఫండ్. తర్వాత హౌస్ ఫండ్, ఇది 3% ఇస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రమ్ క్రౌన్ డైరెక్టర్స్ టు డియూసిడి అప్ టు 1 lakh పర్ మంత్. ఇక్కడ మనకి క్రౌన్ డైరెక్టర్ దగ్గర నుంచి మనం హౌస్ ఫండ్ పొందొచ్చు 3%. క్రౌన్ డైరెక్టర్ నుంచి డియూసిడి వరకు నెలకి హైయెస్ట్ సీలింగ్ వచ్చేసి 1 lakh పర్ మంత్ కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి. అలానే ఎలైట్ క్లబ్ బోనస్, ఇది 2% అండి. ఇది బ్రాంజ్ యూసిడి దగ్గర నుంచి డియూసిడి
యూసీడీ, డీసీడీ, డియూసీడీ ఈ 3 కేటగిరీస్ లో ఉన్న వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా హైయెస్ట్ పర్ మంత్ 20 lakhs ఇస్తారండి. చూడండి, వావ్ సూపర్ కదా. ఎస్ అండి, ఇవన్నీ కూడా మనం అచీవ్ చేసి తీరాలి అని అంటే ఎస్ మన టైటిల్స్ చూద్దాం ఒక్కసారి. చూడండి ఫ్రెండ్స్, వెస్టేజ్ ఇస్తున్నటువంటి ఆ 9 types ఆఫ్ ఇన్కమ్, ఈ 9 ways ఆఫ్ ప్రమోషన్స్ ద్వారా మనం 1 by 1 అచీవ్ చేయొచ్చు. చూడండి, మనం ఇందాక టేబుల్ లో చూసినట్లుగా 5,500 పీవీస్ అక్యుములేషన్ పద్ధతిలో మనం అచీవ్ చేసుకుంటూ వెళ్తే మనం బ్రాంజ్ డైరెక్టర్ అవుతాము. ఆ మంత్ లో ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ గా 5,500 కంప్లీట్ అవుతూ ఆ నెలలో 2,001 పీవీ చేస్తే ఎలిజిబిలిటీ సాధిస్తాం బ్రాంజ్ డైరెక్టర్ గా. అదే సింగిల్ మంత్ లో 4,500 పీవీస్ చేస్తే బ్రాంజ్ డైరెక్టర్ గా 10,000 ఇన్కమ్ లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి మాక్సిమం ఇన్కమ్ కూడా ఎంత వస్తుంది అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా 10,000 నుంచి ఆ పైన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అలానే మన మీ అండర్ లో ఒక బ్రాంజ్ డైరెక్టర్ ని క్రియేట్ చేస్తే సైడ్ వాల్యూమ్ 1,801 పీవీ చేసుకుంటూ సిల్వర్ డైరెక్టర్ గా మాక్సిమం 20,000 ఇన్కమ్ తీసుకునే అవకాశం, ఆ పైన కూడా తీసుకునే అవకాశం ఉంది మన బిజినెస్ ని బట్టి. అలానే మూడో ప్రమోషన్ వచ్చేసి మరి మీ అండర్ లో ఒక ఇద్దరిని బ్రాంజ్ డైరెక్టర్లు క్రియేట్ చేసుకుని సైడ్ వాల్యూమ్ లో 1,501 పీవీ చేసుకుంటే మినిమం 35,000 ఇన్కమ్ నుంచి ఆ పైన కూడా తీసుకుని 35,000 నుంచి 52,000 రూపాయల వరకు తీసుకునే అవకాశం ఉంది మీ బిజినెస్ ని బట్టి. అలానే మరి స్టార్ డైరెక్టర్ గా మీ అండర్ లో ఒక ముగ్గురిని బ్రాంజ్ డైరెక్టర్లుగా క్రియేట్ చేసుకుంటే ఒక స్టార్ డైరెక్టర్ గా మాక్సిమం 60,000 రూపాయల ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది మనకి ఇక్కడ. అలానే మన అండర్ లో మీ అండర్ లో ఒక నలుగురిని బ్రాంజ్ డైరెక్టర్లుగా క్రియేట్ చేసి 5,501 పీవీ సైడ్ వాల్యూమ్ చేసుకుంటే యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్ గా 80,000 నుంచి 1 lakh ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు మీ బిజినెస్ ని బట్టి. అలాగే మరి 6th ప్రమోషన్ మీ అండర్ లో ఒక 6గురిని బ్రాంజ్ చేసుకుంటే ఇక్కడ నో సైడ్ పీవీస్ ఫ్రెండ్స్. ఇక సైడ్ వాల్యూమ్ అనే మాటకి ఇక్కడ అవకాశం లేదు. ఇక 6గురిని బ్రాంజ్లుగా క్రియేట్ చేసుకున్నట్లయితే పర్ మంత్ 1 lakh ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా. సూపర్ కదా. ఎస్ ఫ్రెండ్స్, మనం 10,000 నుంచి 1 lakh ఇన్కమ్ ఇంకా అక్కడితోనే ఆగిపోయిందంటే నో అండి. చూడండి, అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది ఈ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. మరి మీ అండర్ లో 8 మంది బ్రాంజ్లు క్రియేట్ చేసుకున్నట్లయితే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా 2 లక్షల రూపాయల ఆదాయంలోకి వెళ్ళొచ్చు. అలానే 12 మంది బ్రాంజ్లను క్రియేట్ చేసుకుంటే డబుల్ క్రౌన్ డైరెక్టర్ గా 3,50,000 నుంచి ఆ పైన ఎంతైనా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ రోజు మరి గ్రేట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన మై గ్రేట్ అప్లైన్ ఒక డిసిడి గానే డబుల్ క్రౌన్ డైరెక్టర్ గానే 6,70,000 ఇన్కమ్ లో ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చేస్తే అంత అన్నమాట. ఎంత బిజినెస్ జరిగితే అంత ఇన్కమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మనకి ఇస్తుంది వెస్టేజ్. మరి మన అండర్ లో ఒక 16 మంది బ్రాంజ్లు క్రియేట్ చేసుకుంటే డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా 6 లక్షల నుంచి ఇంకా పైన 10 లక్షల, 12 లక్షల, 15 లక్షల, 20 లక్షల ఎక్కడ కూడా లిమిట్ లేని ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు ఈ గ్రేట్ ఆపర్చునిటీ ద్వారా. అండి, ఇవి 9 రకాల ప్రమోషన్స్. మరి స్ట్రక్చర్ ఏంటి? ఈ ప్రమోషన్స్ ని ఈ ఆదాయాల్ని మనం ఎలా పొందొచ్చు అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉందండి, ఒక ప్లాన్ అనేది ఉంది. ఏదైనా ఏ వర్క్ అయినా ఏదైనా మనం స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అంటే దానికి ఒక ప్లాన్ ఉండాలి కదండి. ఒక ప్రణాళిక ప్రకారం మనం ముందుకు వెళ్తాం కదా. ఎస్ ఫ్రెండ్స్, వెస్టేజ్ కూడా మనకు ఒక ప్లాన్ ఇచ్చింది. మీకు ఇన్ని ప్రమోషన్స్ ఇస్తున్నాను, ఇన్ని రకాల ఆదాయాలు ఇస్తున్నాను, వీటిని మీరు 1 by 1 అచీవ్ చేయాలంటే చూడండి, మీరు ప్లాన్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో 100% మీరు అవి అచీవ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ఒక 6గురికి ఇది 6x6 60 పీవీ ప్లాన్ అండి. జస్ట్ ఒక 6గురిని మనం ఇన్వాల్వ్ చేసుకొని ఆ 6గురు ద్వారానే మనం ఇప్పుడు చెప్తున్నటువంటి ఆదాయ మార్గాలని పొందొచ్చు. చూడండి, ఒక 6గురిని మీరు వెస్టేజ్ లోకి వచ్చారు, ఈ యొక్క ఆపర్చునిటీ తీసుకున్నారు, ఒక 6గురికి మీ ద్వారా అవకాశం ఇచ్చారు. సపోజ్ ఈ మంత్ మీరు జాయిన్ అయ్యారు, ఒక 6గురికి అవకాశం ఇచ్చారనుకోండి, మీ టీమ్ సైజ్ ఎంత అవుతుందండి? మీరు ప్లస్ 6 మొత్తం కలిపి 7గురు. ఓకేనా? 7గురు అనేది ఈ మంత్ మీరు టీమ్ గా స్టార్ట్ అయ్యారు. నెక్స్ట్ స్టెప్ అండి, సెకండ్ స్టెప్ లో మీరు చేసిన పని వాళ్ళు చేస్తారు. ఆ 6గురు కూడా తలా ఒక 6గురు తీసుకుంటే చూడండి, మీ టీం ఎంత అవుతుంది? 1 + 6 + 36 = 43. 43 మంది సెకండ్ స్టెప్ లో మీ టీం అయ్యారండి. 43 మంది వచ్చేసారు.
థర్డ్ స్టెప్ వచ్చేసరికి అంటే ఇది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేది 1 నెల, 2 నెలలు, 3వ నెల, 4వ నెల అలా కూడా వేసుకోవచ్చు. ఇది మనం ఎలా అయినా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మన కెపాసిటీ. ఎస్, మూడో స్టెప్ వచ్చేసరికి మీరు మీ ఆరుగురు, 36 మంది, వాళ్ళు కూడా తల ఒక ఆరుగురిని తీసుకుంటే తల ఒక ఆరుగురిని స్పాన్సర్ చేస్తే టోటల్ గా మీకు థర్డ్ స్టెప్ వచ్చేసరికి 259 మంది టీం అయ్యారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా గ్రో అవుతున్నారు. ఇంకా ఫోర్త్ స్టెప్ లో చూస్తే టోటల్ టీమ్ చూడండి 1+6+36+216 ప్లస్ చూడండి 1296 ఈజ్ ఈక్వల్ 1555 1555 మంది. ఈ నాలుగు స్టెప్స్ లో 1555 మంది మీ టీం అయ్యారు. చూడండి ఎంత అద్భుతంగా మనం ఈ టీం ని గ్రో చేసుకోవచ్చు. అంటే మనం ఒక ఆరుగురికి అవకాశం ఇచ్చాం, ఆ ఆరుగురు కూడా అదే డూప్లికేట్ చేస్తూ వెళ్లారు. టీం సైజు 1555 మంది. ఒకటి గమనించండి ఫ్రెండ్స్, మనం ఇచ్చింది అవకాశం ఆరుగురికి మాత్రమే. ఆ ఆరుగురే 1555 మంది టీం డెవలప్ అవటానికి కారణమయ్యారు. ఎస్, మరి ఇక ఇన్కమ్ చూసుకుంటే ఈ ఆరుగురు ఏం చేశారు, మీ ఆరుగురు ఏం చేశారు, జస్ట్ ఒక 2000 ప్లస్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకున్నారు. ఒక 60 పీవీస్ పాయింట్స్. మనం ఇందాక చెప్పినట్లుగా ప్రతి 33 రూపాయలకు ఒక పీవీ వస్తుంది. మీరు ఒక 60 పీవీస్ పర్చేజ్ చేశారు. ఒక 2000 పైన మీరు ప్రొడక్ట్ అనేది తీసుకోవటం చేశారు. మరి ఇక్కడ మీరు మీ ఆరుగురు కొనుగోలు మీద మీకు వచ్చిన పాయింట్స్ 420. ఈ 420 మీద మీకు పెర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా మీకు ఒక 250 రూపాయల పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది వచ్చింది. ఒక ఓచర్ ఫ్రీగా మీకు గిఫ్ట్ ఓచర్ ఒకటి ఇస్తుంది కంపెనీ. అది ఒక 750 రూపాయల ప్రొడక్ట్ అనేది మీకు గిఫ్ట్ గా వస్తుంది. టోటల్ గా ఒక 1000 రూపీస్, 1000 ప్లస్ మీరు బెనిఫిట్ అయితే పొందారు ఫస్ట్ స్టెప్ లో. ఇక సెకండ్ స్టెప్ చూడండి, ఇన్కమ్ ఇన్ సెకండ్ మంత్ అనుకోండి, సెకండ్ స్టెప్ అనుకోండి. ఇక్కడ మీరు యథావిధిగా ఒక 60 పాయింట్లు, ఒక 2000 రూపాయల ప్రొడక్ట్ మాత్రమే కొనుగోలు చేశారు. అలానే మీ డౌన్లెస్ 42 మెంబర్స్ అయ్యారు కదా, 42 మంది కూడా అదే పని చేశారు. టోటల్ మీ పీవీస్ వచ్చేసి 2520 పాయింట్స్ వచ్చాయి. మీ పీవీ, మీ గ్రూప్ పీవీ 2520 పాయింట్స్ అనేది రావటం జరిగింది. ఇక్కడ మీరు 12% అచీవ్ చేస్తారు. 12% లో ఉంటూ మీకు వచ్చిన బెనిఫిట్ ఎంత అంటే చూడండి, పెర్ఫార్మెన్స్ బోనస్ 1814 రూపాయలు. అలానే మీకు ఒక గిఫ్ట్ ప్రొడక్ట్ కూడా మీకు గిఫ్ట్ గా వస్తుంది. సారీ, మీ సెల్ఫ్ పాయింట్ల మీద 129 రూపాయల కమిషన్ అనేది రావడం జరిగింది 12% గా. అలానే మీ డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద మీకు 4% రావటం జరిగింది. అది టోటల్ గా చూసుకుంటే 1943 రూపాయలు పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది మీ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ప్రొడక్ట్ గిఫ్ట్ గా కూడా మీకు ఒక 2000 ప్లస్ వస్తాయి. ఇది మనకి సెకండ్ స్టెప్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఒకటి గమనించాలి, ఇన్కమ్ అనేది మల్టిపుల్ అవుతుంది. ఫస్ట్ మంత్ మనకి ఒక 280 రూపాయలు మాత్రమే పెర్ఫార్మెన్స్ బోనస్. సెకండ్ మంత్ వచ్చేసరికి 1943. ఎస్, ఇక థర్డ్ మంత్ కి వచ్చేద్దాం. థర్డ్ మంత్ మీ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది అంటే చూడండి, మీ సెల్ఫ్ పీవీ యథావిధిగా 60 పాయింట్లు చేశారు. మీ డౌన్ లైన్స్ ఎవరైతే 258 మంది ఉన్నారో వారు కూడా యాజ్ టీజ్ గా 60 పాయింట్లు అనేది వాళ్ళకి కావాల్సిన కొనుగోలు చేసుకున్నారు. టోటల్ మీ పాయింట్స్ వచ్చేసి 15,480 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎస్, మరి ఈ పాయింట్స్ మీద కంపెనీ మనకి ఇచ్చేటటువంటి, ఇక్కడ మీరు బ్రాంజ్ డైరెక్టర్ గా ఫస్ట్ ప్రమోషన్ లోకి వెళ్ళిపోతారండి. ఎవరైతే మీరున్నారో మీరు ఫస్ట్ ప్రమోషన్ బ్రాంజ్ డైరెక్టర్ అనేది అచీవ్ చేస్తారు. ఇక్కడ కంపెనీ మీకు 3 రకాల ఆదాయాలు ఇస్తుంది. ఒకటి పెర్ఫార్మెన్స్ బోనస్ మీ టీం మీద, మీ కొనుగోలు మీద, మీ టీం కొనుగోలు మీద. రెండోది డైరెక్టర్ బోనస్, మీరు డైరెక్టర్ గా ఫస్ట్ ప్రమోషన్ అచీవ్ చేసినందుకు ఇచ్చినటువంటి బోనస్ డైరెక్టర్ బోనస్. తర్వాత మీరు ఏదైతే టీమ్ బిల్డింగ్ బోనస్ అని ఒకటి అచీవ్ చేస్తారో అది 2600 దగ్గర నుంచి టీమ్ బిల్డింగ్ వస్తుంది. 2600 పాయింట్స్ దగ్గర నుంచి మీరు ఇక్కడ 15,480 పాయింట్స్ చేశారు కాబట్టి ఇంకా మీకు టీమ్ బిల్డింగ్ బోనస్. ఈ మూడు కలిపి చూడండి ఫ్రెండ్స్, పెర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 13,426 రూపాయలు, డైరెక్టర్ బోనస్ వచ్చేసి 15,104 రూపాయలు. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి 13,426 రూపాయలు. టోటల్ గా చూడండి మీకు అరౌండ్
రూ. 39,847 ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. అరౌండ్ 40,000. 40,000 రూపాయల ఆదాయం ఇక్కడికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఒక పార్ట్ టైం గా నేనైతే చాలా అట్రాక్ట్ అయ్యాను ఈ ప్లాన్ విని. ఎందుకంటే ఒక పార్ట్ టైం మనం ఏమనుకున్నాం, ఫస్ట్ స్లైడ్ లో చూసాము, మీరు కొంచెం టైము మీ మనస్సుని, మీ కొద్దిగా టైం ని మీరు కేటాయించుకుంటే మీరు అదనపు ఆదాయం ద్వారా మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు అనేది మనం వింటూ వచ్చాం. ఫస్ట్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. నేను ఈ 40,000 దగ్గరికి ఇప్పుడు నేను వచ్చాను. నేను ఇందాక మీకు చెప్పినట్లుగానే 1 lakh వెళ్ళటానికి నేను రెడీగా ఉన్నాను. ఫ్రెండ్స్, ఎంత మందికి కావాలి పర్ మంత్ 40,000 పార్ట్ టైం ఇన్కమ్ గా స్టార్ట్ చేసి 40,000 రూపాయల ఆదాయం తీసుకోవటం అంటే మాటలు కాదు కదండి. అందరికీ ఇది అవకాశం, అందరికీ ఇది సాధ్యమే ఫ్రెండ్స్ వెస్టేజ్ లో. మరి 4th స్టెప్, 4వ స్టెప్ లకు వెళదాం. ఇది 4వ నెల అనుకోవచ్చు. 4th స్టెప్. ఇది మనకి టార్గెట్ లేదండి, టార్గెట్ లేదు, టైం లిమిట్ లేదు. మన ఇష్టం, మనం ఎట్లా చేసుకోవచ్చు, వీలున్నంత వరకు మనం టైం కేటాయించుకుని చేసుకుంటే చాలా షార్ట్ పీరియడ్ లోనే మనం మంచి ఆదాయంలోకి వచ్చేయచ్చు. 4th మంత్ ఇన్కమ్ చూద్దాం ఒక్కసారి. చూడండి, మీరు యథావిధిగా సెల్ఫ్ పివి 60 చేసుకున్నారు, 60 పాయింట్స్ అనేది చేయడం జరిగింది. మీ డౌన్లైన్స్ ఎంత ఎవరైతే ఉన్నారో 1,554 మంది యథావిధిగా 60 పాయింట్లు చేశారు. టోటల్ మీ పీవీస్ వచ్చేసి 93,240. మీ పీవీస్ తో కూడా కలుపుకుంటే 93,300 పాయింట్లు అనేది రావటం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ యాజ్ అ క్రౌన్ డైరెక్టర్ గా మీకు ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది, కార్ ఫండ్ యాడ్ అవుతుంది, హౌస్ ఫండ్ యాడ్ అవుతుంది. ఈ ఫండ్స్ అన్ని యాడ్ అయ్యి చూడండి మీకు ఎంత ఆదాయం వస్తుందంటే, చూడండి ఇక్కడ డైరెక్ట్ పెర్ఫార్మెన్స్ బోనస్ దగ్గర నుంచి ఈ ఆదాయాలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చూడండి, ఫస్ట్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 13,986. డైరెక్టర్ బోనస్ వచ్చేసి 67,132. ట్రావెల్ ఫండ్ వచ్చేసి 16,783. కార్ ఫండ్ వచ్చేసి 29,370. హౌస్ ఫండ్ వచ్చేసి 29,370. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వచ్చేసి 1,67,832. ఇవన్నీ టోటల్ చేసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక క్రౌన్ డైరెక్టర్ గా 4th మంత్ లో మీరు తీసుకునే ఆదాయం అక్షరాలుగా 3,10,659. వావ్, సూపర్ కదండి ఫ్రెండ్స్. చూడండి, మనం స్టార్ట్ చేసాము జస్ట్ పార్ట్ టైం, కొంచెం టైం పెట్టుకుని నాకు అదనపు ఆదాయం కావాలని. మరి 3,10,000 రూపాయల ఆదాయంలోకి వెళ్ళామంటే దాని ఏమంటారు ఫ్రెండ్స్? దాని ఏమంటాము? పార్ట్ టైం ఇన్కమ్ అంటామా? నో ఫ్రెండ్స్, ఇదే మనకి అస్సలైన ఇన్కమ్ అంటాం. ఎస్ అండి. మరి మన అండర్ లో ఉన్న ఈ 6గురు కూడా, వారు కూడా 40,000 ఇన్కమ్ లోకి వచ్చేస్తారు. మరి యొక్క అద్భుతమైన అవకాశం తీసుకొని వర్క్ చేస్తూ, మరి నేను పెట్టుకున్న నీ టార్గెట్ మరి అందరం కూడా పెట్టుకోవచ్చు. ఇవ్వటానికి కంపెనీ రెడీగా ఉంది. చూడండి, మరి ఇలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ తీసుకుని పవర్ అకాడమీలో కింగ్ ఐపీఎల్స్ గా హైయెస్ట్ ఇన్కమ్ లో ఉన్న వారిని చూద్దాం ఫ్రెండ్స్. ప్రతిదీ విత్ ప్రూఫ్ అండి, ప్రతిదీ ప్రూఫ్. కంపెనీ ఇప్పుడు చెప్పిన ఫస్ట్ కంపెనీ ఏంటో చెప్పాము, ప్లాన్ చెప్పాము, ఎలా వర్క్ చేయొచ్చు చెప్పాము. మరి అలా వర్క్ చేసి అచీవ్ చేసిన లీడర్స్ ని చూస్తాం ఇప్పుడు. మరి ఇక్కడ పవర్ అకాడమీలో గ్రేట్ లీడర్ నాగేంద్ర సార్, దేవకి నాగేంద్రరావు గారు డిసిడి గా ఉన్నారు. పర్ మంత్ 9,28,642 రూపాయల ఆదాయంలో ఉన్నారు. గ్రేట్ కదండి. 9 లక్షల పైన ఆదాయం ఇస్తుంది వెస్టేజ్ అంటే. వావ్, చూడండి ఫ్రెండ్స్, సార్ యొక్క ఇన్కమ్ పెరుగుతూ 9 లక్షల ఆదాయంలోకి వచ్చారు. ఇవన్నీ కూడా మనకి స్టేట్మెంట్స్ అన్నమాట. చూడండి, మరి మై గ్రేట్ అప్లైన్ రాజేష్ కల్పాల సార్, మరి పవర్ అకాడమీ ఫౌండర్ గా ఈ రోజు డిసిడి గా కింగ్ ఐపీఎల్ గా ఉన్నారు. 6,71,865 రూపాయల హైయెస్ట్ ఇన్కమ్ సార్ది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన అవకాశం. మరి సార్ ఇచ్చినటువంటి అవకాశం తీసుకుని ఈ రోజు 2 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. చూడండి, మరి 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ లో సార్ ఇన్కమ్ వచ్చేసి 59,46,674. చూడండి, అక్షరాల ఒక 1 ఇయర్ లో 1,00,00,000 ఆదాయం అనేది మరి ఎక్కడైనా ఉందా ఫ్రెండ్స్? చూడండి, ఎంత మంచి ఆపర్చునిటీ. చూడండి, వీళ్ళందరూ కూడా వెస్టేజ్ లో టాప్ లీడర్స్ అండి. మరి సార్ యొక్క
అప్లయన్స్ గా ఉన్నారు, టాప్ అప్లయన్స్ గా ఉన్నారు. వీరు చూడండి, అసలు వీళ్ళ ఆదాయం చూస్తే అసలు మనకి మతిపోతుంది. ఒక్కొక్కరు 46 లక్షల కోట్ల రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఆదాయంలో ఉన్నారు, వెస్టేజ్ ఇస్తున్నటువంటి గ్రేట్ ఆపర్చునిటీ తీసుకుని. మరి ఇప్పుడు పవర్ అకాడమీలో మన గ్రేట్ మెంటర్ రాజేష్ సార్ ఇచ్చినటువంటి అవకాశం తీసుకుని ప్రతి ఒక్క లీడర్ చూడండి, ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి. మరి ఈయన వచ్చేసి ఉపేంద్ర గారు, ఉషా ఉపేంద్ర గారు ఖమ్మం నుంచి, సార్ కూడా డిసిడిగా ఉన్నారు. 4,44,000 ప్లస్ ఇన్కమ్ లో ఉన్నారు. అలానే యంగ్ స్టూడెంట్స్ నుంచి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా ఎదిగిన సుష్మితా ప్రవీణ్ గారు యుసిడిగా 2,96,000 ఆదాయంలో ఉన్నారు. కిరణ్ వల్లపట్ల గారు చూడండి, సాధారణమైన ఒక మొబైల్ మెకానిక్ షాప్ నుంచి ఈ రోజు యుసిడిగా 2,51,000 ప్లస్ ఇన్కమ్ లో ఉన్నారు. వీరందరూ ₹1,00,000 నుంచి 2,00,000 ఆదాయంలో ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా హైయెస్ట్ ఇన్కమ్ లో ఉన్న వీళ్ళందరూ ఐపీఎల్స్ అన్నమాట. చూడండి, 1,98,000. మరి గ్రేట్ షాజహాన్ సార్, ఈ రోజు సార్ లేరు. వెస్టేజ్ ఇచ్చే ప్యాసివ్ ఇన్కమ్ 2,12,000 వాళ్ళ కుటుంబానికి వెళ్తుంది. ఎంత అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్ ఇది. మనం లేకపోయినా మన కుటుంబానికి ఒక మంచి ఆదాయ మార్గాన్ని ఇవ్వటం అనేది అది చాలా అద్భుతమైన విషయం. చూడండి, అందరూ కూడా 1,96,000, 1,85,000. ఇదంతా హైయెస్ట్ చెక్స్ ఫ్రెండ్స్. 1,00,000 నుంచి 2,00,000 వరకు తీసుకుంటున్నటువంటి ఐపీఎల్స్ మన పవర్ అకాడమీలో వీళ్ళందరూ కూడా. చూడండి, ఎంతమందికి వెస్టేజ్ ఆపర్చునిటీ ఇచ్చింది. అవకాశం తీసుకుని వినియోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎస్ అండి, ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి వెళ్తారు. వాళ్ళ లైఫ్ ని మార్చుకునేటటువంటి అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చిన వెస్టేజ్ అవకాశం తీసుకుని ఈ రోజు మన కళ్ళ ముందు విత్ ప్రూఫ్ తో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ. మరి చూడండి, పవర్ అకాడమీ కార్ అచీవర్స్. చూడండి, కార్ అచీవర్స్ మన గ్రేట్ మెంటర్ రాజేష్ కల్పల సార్ హోండా సిటీ కారు 13,50,000 వర్త్ ఆఫ్ కారు. చూడండి, మరి సార్ తీసుకొని ఆ కార్ లోనే చక్కగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నారు. మరి సార్ తీసుకున్నటువంటి హౌస్, మరి ఒక గేటెడ్ కమ్యూనిటీలో 1,30,00,000 పెట్టి సార్ తీసుకున్నటువంటి హౌస్. చూడండి, సార్ యొక్క ఫ్యామిలీ. నిజంగా వెస్టేజ్ ఇచ్చే లైఫ్ ఒక అద్భుతం ఫ్రెండ్స్ కదండి. ఇదిగోండి నాగేంద్ర సార్ కార్, సెకండ్ కార్ నాగేంద్ర సార్ది. ఇలా వాళ్ళు కొన్నటువంటి అసెట్స్ చూడండి. ఫస్ట్ స్లైడ్ లో మనం ఏదైతే చూసామో మీ కళలు, మీ ఆర్థిక అవసరాలు అని మనం చూసాం కదా. చూడండి, అవన్నీ కూడా అచీవ్ చేసిన లీడర్స్ ని మనం ఇక్కడ చూస్తాం. అవన్నీ కూడా నిజంగా వీళ్ళు రియల్ హీరోలు అండి. ఎస్, వెస్టేజ్ మనందరినీ కూడా హీరోలు చేస్తుంది, హీరోయిన్స్ ని చేస్తుంది. మీరు కలల్లో కోరికలు అవి తీరవు అనుకుని వాటిని మీరు బయటకు చెప్పడానికి కూడా సాహసించరో వాటిని మీ కళ్ళ ముందు సాక్షాత్కరింపచేసేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం వెస్టేజ్ అని ప్రూవ్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. మరి వారి బాటలో మనమందరం కూడా ఎస్ అందరం అచీవ్ చేద్దామా ఫ్రెండ్స్? అందరం అచీవ్ చేద్దామా? ఇలాంటి ఒక లైఫ్ అందరికి ఇవ్వడానికి రెడీగా ఉంది వెస్టేజ్ అండ్ పవర్ అకాడమీ. పవర్ అకాడమీలో వీళ్ళందరూ వారి జీవితాలు మార్చుకున్నారు. వాళ్ళ లైఫ్ ని ఒక అద్భుతమైన కళల సౌధంగా మలుచుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. ఎస్ అండి, మరి ఇలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందులోనూ పవర్ అకాడమీలో ఉండటం నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వీరందరి సరసన మనం ఉండబోతున్నాం, నేను ఉండబోతున్నాను రేపు అనేది ఒక్కసారి అది ఇమాజిన్ చేసుకుంటే వావ్ సూపర్, నిజంగా చాలా చాలా అద్భుతం. మరి చూడండి, పవర్ అకాడమీ ఫారెన్ ట్రిప్ అచీవర్స్. ఇన్కమ్ చూసాం, కార్ అచీవ్మెంట్ చూసాం, ఇప్పుడు ఫారెన్ ట్రిప్స్ నేను అచీవ్ చేశానండి. ఇది చాలా హ్యాపీగా ఉంది నాకు. చూడండి, పవర్ అకాడమీ నుంచి మరి 2016 నుంచి మరి ఇప్పుడు 2023 వరకు మరి చాలా మంది మరి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళటం. చూడండి ఫ్రెండ్స్, అందరికి ఇది ఒక కళ కదా, ఇదొక కళ కదా. అసలు దీన్ని గురించి ఆలోచన చేయటం అనేది మనం చేయలేము, ఎందుకంటే మన వల్ల కాదు కదా అని. కానీ వెస్టేజ్ ఇస్తుంది ప్రతి ఒక్కరిని కూడా ఒక సినిమాలో ఒక పాట ఉంటుందండి, మనం అందరికి తెలుసు. ఏమంటారండి, డబ్బుంటే అప్పలమ్మనే అప్సరస్సును పొగిడేస్తారంట. ఇదొకటి మనం వింటూ ఉంటాం కదా. నిజంగా వెస్టేజ్ లో ప్రతి ఒక్కరికి బయట చాలా నార్మల్ అనే పర్సన్ కూడా వెస్టేజ్ లో సెలబ్రిటీ అయ్యే అవకాశం ఇస్తుంది వెస్టేజ్. నిజంగా అండి, నేను ఫారెన్ ట్రిప్ అచీవ్ చేసి నా ద్వారా ఒక 8 మందికి అవకాశం ఇవ్వటం నేను చాలా గ్రేట్ గా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎస్ ఫ్రెండ్స్, అందరికి అవకాశం. ఎవరైతే ఈ రోజు ప్లాన్ షో విన్నారో, ఎవరైతే ఈ రోజు కొత్తగా అటెండ్ అయ్యారో జూమ్ కి,
మీ అందరికి ఒక అద్భుతమైన అవకాశం. మీ అందరికి లైఫ్ లో ఇదొక టర్నింగ్ పాయింట్. ఎస్, మరి ఏం చేయాలి మనం వేస్టేజ్ లో? జస్ట్ 4 పనులు చేయటం ద్వారా ఇవన్నీ మనం అచీవ్ చేయొచ్చు. యూజ్, షేర్, తర్వాత షో ద ప్లాన్. ఇలా ప్లాన్ చెప్పండి, వారిని స్పాన్సర్ చేయండి, తర్వాత వారితో కలిసి వర్క్ చేయండి. ఫస్ట్ మీరు ప్రొడక్ట్స్ వాడండి, దాన్ని ఒక నలుగురికి షేర్ చేయండి. తర్వాత వారికి ప్లాన్ చెప్పి వారిని మీ అండర్లో స్పాన్సర్ చేయండి, కలిసి వారితో కలిసి వర్క్ చేయండి. ఇలాంటి ఒక గ్రేట్ లైఫ్ లీడ్ చేయండి. నేను ఈ లైఫ్ తీసుకోవటానికి రెడీగా ఉన్నాను. ఆల్రెడీ ఆ వేలో ముందుకు వెళ్తున్నానండి. ఇయర్ ఎండింగ్ కి 1 lakh ఇన్కమ్ నేను సంపాదించాలి అనే గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. 100% అచీవ్ చేసి తీరుతాను. అందరికీ విష్ యూ వెల్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే మీరు గోల్ పెట్టుకున్నారో దాన్ని అచీవ్ చేస్తారు. మీ కలలు కోరికలన్నీ నెరవేరుతాయి వెస్టేజ్ లో. ఎస్, మీ లైఫ్ ని మార్చేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం వెస్టేజ్. కమాన్ ఫ్రెండ్స్, ఇప్పుడే జాయిన్ నౌ. ఆల్ ది వెరీ బెస్ట్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ అప్లైన్ రాజేష్ సార్. బ్యాక్ టు మై హోస్ట్ తిరుమల గారు. సూపర్ మేడం, చాలా గ్రేట్ అండి. లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ అనే బిజినెస్ ప్లాన్ గురించి చక్కగా ఒక కళ్ళకు గట్టినట్టుగా చూపించారు మేడం.